హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. ఈరోజు పూరి మరియు సాగు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొన్ని వాటర్ వేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాలు ఇలానే వదిలేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ పిండి ముద్దను తిరిగి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న బాల్స్గా డివైడ్ చేసుకోవాలి. అన్నీ ఒకటే సైజులో చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వీటిని రౌండ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు పొడి పిండిలో అద్దుకొని ఇలా ఒకటొకటిగా పూరీలు చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ పూరీలు రౌండ్గా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగనే మొత్తం అన్ని పూరీలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒకటొకటిగా వేసుకొని మొత్తం అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకు కూడా తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మొత్తం అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని పూరీలు తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు సాగు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు కదుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల వరకు బాగా కదుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు కలుపుతూ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 3 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటూ చిక్కటి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి తిరిగి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ వేసుకొని కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలానే వదిలేస్తే మొత్తం అంతా గడ్డలు కడుతుంది కాబట్టి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలకి ఈ కన్సిస్టెన్సీలో తయారవుతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని
బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి సాగు రెడీ. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైనటువంటి పూరీ సాగు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పోలమ్స్ కిచెన్.